లక్ష్మీమహల్ ప్యాలెస్ యొక్క ముందు భాగం. ఈ లక్ష్మీమహల్ ప్యాలెస్ దాదాపుగా శిథిలావస్థకు చేరుకుంది. మనకు ఎదురుగా కనపడుతుందే నూతనంగా నిర్మించిన పాఠశాల భవనం. తగిన శ్రద్ధ తీసుకొని కార్వేటి నగరం జమీందారులకి గుర్తుగా నిలిచిన ఈ లక్ష్మీమహల్ ప్యాలెస్ని అభివృద్ధి చేయాలని మనవి. కార్వేటి నగరంలో ఇంకా మనం చూడటానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ప్రదేశంలో దేవాలయాలు చాలా అధికంగా ఉన్నాయి. వాటిలో ప్రధానంగా మనకి కార్వేటి నగరం ఊరికి పడమర దిక్కున వేణుగోపాల స్వామి వారి దేవాలయం, బేడి ఆంజనేయ స్వామి వారి గుడి, ద్రౌపది ధర్మరాజుల ఆలయం కలవు. ఊరికి తూర్పు భాగాన ఒక పెద్ద పుష్కరిణి ఉంది. దాన్నే స్కంద పుష్కరిణి అని అంటారు. అక్కడ మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి, శ్రీ కాశీ విశ్వేశ్వర గుడి, గణపతి దేవాలయం, శ్రీ రాజరాజేశ్వరి దేవాలయం మరియు జ్ఞానపీఠం కలవు. ఊరికి ఉత్తరాన కంచి కామాక్షి దేవాలయం కూడా ఉంది. కార్వేటి నగరంలో బంగారమ్మ గుడి కూడా ఉంది. ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో ఈ గుడి దగ్గర జాతర జరుగుతుంది. దీన్నే బంగారమ్మ జాతర అని కూడా అంటారు. ప్రతి సంవత్సరం నెలలో ద్రౌపది ధర్మరాజుల గుడి దగ్గర కూడా ఒక జాతర జరుగుతుంది. ఇప్పుడు మనం చూసేదే స్కంద పుష్కరిణి. ఈ స్కంద పుష్కరిణి వేణుగోపాల స్వామి దేవాలయం కోసం కోనేరులాగా నిర్మింపజేశారు. ఈ స్కంద పుష్కరిణి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది విస్తీర్ణంలో చాలా పెద్దది. అంటే దాదాపుగా 17 ఎకరాల వైశాల్యంలో ఇది నిర్మింపజేశారు. ఊరక మామూలు గుళ్ళో కోనేరులాగా కట్టి వదిలేయకుండా ఇక్కడ మనం చూస్తే మెట్ల మీద చాలా శిల్పాలను చెక్కించారు. ఇది వాళ్ళ శిల్ప సంపదకు నిదర్శనంగా కనబడుతుంది. ఇది దక్షిణ భారతదేశంలోనే రెండో అతిపెద్ద కోనేరు. మొదటిది తమిళనాడులోని మన్నార్గుడిలో ఉంది. హాయ్ హలో ఫ్రెండ్స్, ఇది మా కార్వేటి నగరం చరిత్ర. మీరు ఎప్పుడైనా సందర్శించాలనుకుంటే కార్వేటి నగరం వచ్చి ఈ దేవాలయాలన్నీ సందర్శించండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.